అటుకులు చోలే ఉప్మా చేసుకోబోతున్నాం. అటుకులు చోలే ఉప్మా అంటే అటుకులు అంటే జస్ట్ చాలా లైట్ ఫుడ్ అనమాట. సో నువ్వు అన్నట్టు కొంచెం ఫిల్లింగ్ కి చోలే యాడ్ చేస్తే బాగుంటుంది అండ్ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం. తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. అనుకున్నా నేను అటుకులు తర్వాత చోలే అంటే అవి రెండు మాత్రమే కాదు ఇంకా ఇంగ్రీడియంట్స్ తెస్తామని అన్నట్టుగానే చక్కగా మునగాకు బాగా తెలుసుకున్నాం. మునగాకు తెచ్చేసా. మునగాకు అండ్ పంకిన్ గుమ్మడికాయ కూడా ఉడికించి తెచ్చేసాను అనమాట, కొంచెం క్విక్ గా అయిపోవడానికి. అంటే ఒకటేసారి కలుపుకున్నప్పుడు. అండ్ డెఫినెట్లీ శనగలు కూడా ఏంటి అంటే ఉడికించేసి అంటే నానబెట్టి ఉడికించేసి తీసుకొచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి బట్ ఓకే నైస్, మంచి ఫ్లేవర్ని ఇస్తాయని నాకైతే అర్థమవుతుంది. పంకిన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే మరి స్టార్ట్ చేస్తాము ప్రాసెస్. ఓకే, సో కలర్ బాగా ఉండడానికి కూడా మనకి యాక్చువల్లీ ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ డెఫినెట్లీ శనగలు కూడా కొంచెంగా వేసుకుంటాం కాబట్టి టేస్ట్ వైస్ కూడా బాగుంటుంది. ఓకే, సో ముందుగా నూనె వేసేస్తున్నాను. పోపు వేసేసుకుందాం ముందుగా. మేము జనరల్గా వాడే రెసిపీస్లోనే ఒక్క ఇంగ్రీడియంట్ ఏదైనా స్పెషల్గా అంటే అందులో మంచిగా జెల్ అయ్యేది ఒకటి తీసుకుంటే మొత్తం డిఫరెంట్గా అయిపోతుంది కదా, రెసిపీనే డిఫరెంట్ అయిపోతుంది. ఓకే, సో అలా ప్లాన్ చేసుకోవాలి. అవును, అది చూస్తే అదే గుర్తు. మామూలుగా బంగాళదుంప వాడతాము, ఉల్లిపాయలు, టొమాటో ఇవన్నీ ఫ్రీక్వెంట్ గా ఉప్మాకు వాడతాం. ఇక్కడ మునగాకు కూడా డిఫరెంట్, శనగలు డిఫరెంట్, పంకిన్ కూడా డిఫరెంట్. అలా కలర్ఫుల్ గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో పోపు అయితే వేగుతుంది కదా. ఎస్, పల్లీలు కూడా వేసేస్తాను. ఎండుమిరపకాయలు కొంచెం బాగా వేగాలి. పల్లీలు అంటే ఉప్మా అనగానే డెఫినెట్లీ అందరూ పల్లీలు ఏరుకుంటారు కాబట్టి కొంచెం వెజిటేబుల్స్ తో పాటు మనం ఇవి కూడా బాగా. చాలా మంది పల్లీలు అంటే చాలా ఫుడ్స్ లో యూస్ చేస్తూ ఉంటారు. పల్లీలు అనేవి చాలా ఇష్టం చాలా మందికి. ఓకే, ఇవి కాస్త వేగనిస్తాము. అండ్ పంకిన్ చాలా మంది అంటే కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, బట్ క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. వేడి చేస్తుంది అంటే డెఫినెట్లీ ఇప్పుడు కొంచెం మనకి వైటమిన్ ఏ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఎస్ చాలా మటుకు అలాగే రిలేట్ చేస్తారు. కొంచెం వేడి చేస్తుంది, రాగి కూడా వేడి చేస్తుంది అని చెప్పేసి. దాంతోపాటు మనం మజ్జిగ మంచినీళ్ళు కరెక్ట్గా తీసుకున్నాము అంటే వేడి చేయదు, అవి చల్లవ చేస్తుంది కాబట్టి పర్వాలేదు. ఓకే, ఎస్ బాగా వేగిపోయింది. సో ఇప్పుడు కరివేపాకు వేసేస్తున్నాను అండ్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం అలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఏవైతే రెగ్యులర్గా మనం తినే ఉప్మా వెరైటీస్ ఉంటాయో ఆర్ సేమ్ ఏవైతే కర్రీస్ కానీ వెజిటబుల్స్ ఉంటాయో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ప్లాన్ చేసామంటే ఎప్పటికీ కూడా బాగుంటుంది. ఎవ్రీడే కొత్త కొత్త రెసిపీస్ తిన్నట్టు ఉంటుంది హ్యాపీగా. ఓకే, సో మునగాకు కూడా వేసేసుకుందాము. బికాస్ ఇది కొంచెం సేపు మనకి బాగా మగ్గాలి, దగ్గర పడాలి కాబట్టి. అండ్ ఎలాగో శనగలు ఇంకా గుమ్మడికాయ ముక్కలు రెండు కూడా ఉడికించేసాం కాబట్టి ఫస్ట్ ఇవి బాగా టైం పడుతుంది వేగడానికి. సో మునగాకు వేసుకున్నాం కాబట్టి ఈ ఫ్లేవర్ బాగా పడుతుంది. యాక్చువల్లీ మునగాకు అండ్ పంకిన్ ఫ్లేవర్ రెండు ఫ్లేవర్స్ చాలా బాగా పడుతుంది. సో మునగాకు కూడా చక్కగా వేగిపోతూ ఉంది. ఓకే, సో ఇప్పుడు మన ఫ్లేవర్స్ పసుపు ఉప్పు వేసేసుకుందాము. ఓకే, సో ముందుగా పసుపు అండ్ సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. సో దట్ ఇప్పుడు వేస్తే ఏంటంటే మనకి కారం బాగా తెలుస్తుంది. అండ్ అటుకులు కూడా కాబట్టి కొంచెం ఎంతైనా మనకి ఫ్లేవర్ తెలియాలి. అండ్ గుమ్మడికాయ కూడా కొంచెం తీపు ఫ్లేవర్ అనేది ఇస్తుంది కాబట్టి చక్కగా కొంచెం మచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా కూడా మంచిగా. సో అందుకే నేను వేసేటప్పుడు నువ్వు మాట్లాడలేదన్నమాట, ఇది ఉంది కాబట్టి. అర్థమైంది. ఓకే, సో గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగలు. సో ఇవి కొంచెంగా మనకి వేగుతూ ఉండాలి. అండ్ ఈలోపు ఏంటంటే మనకి అటుకులు కూడా నానాలి కాబట్టి నేను అటుకుల్లో నీళ్ళు పోసేసి పెడుతున్నాను. సో అంటే మామూలుగా ఇది కుక్ అవుతున్నప్పుడు వేస్తే బెటర్ అనుకుంటాను. ముందే వేస్తే కొంచెం ముద్ద అయిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది. అందుకని ఇప్పుడు వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకే, చక్కగా వేగిపోయాయి. యాక్చువల్గా గుమ్మడికాయ ఉడికించేసాం కాబట్టి కొంచెం ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా పట్టాలి. దానికోసం అనేది మనం మెయిన్గా కొంచెం బాగా ఇలా వేయించుకున్నామంటే బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే గౌరీ, నువ్వు అన్నట్టు చక్కగా ఫ్లేవర్స్ పట్టేసాయి ఈ గుమ్మడికాయ కూడా. బాగా
సో యాక్చువల్లీ నీ కాన్సన్ట్రేషన్ అంతా గుమ్మడికాయ మీదనే ఉంది. స్వీట్ కదా ఎంతైనా. సో శనగలు కూడా మనం వేసుకున్నాం లాస్యా, మునగాకు కూడా వేసుకున్నాము. అన్నిటికీ పట్టాయి ఫ్లేవర్స్. సో ఇప్పుడు మనం అటుకులు కూడా వేసేసుకుందాం. చక్కగా ఇంతవరకు ఇలా నానిపోయింది కదా, బాగుంది. ఎక్స్ట్రా నీళ్లు ఉంటే పిండేసేసి వేసేసుకోవడమే. చక్కగా పొడి పొడిగా కూడా వస్తుంది. అవును. అండ్ గుమ్మడికాయ కూడా యాక్చువల్లీ చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఏ రెసిపీలో వేసినా కూడా ఓకే చాలా కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి దాని మీద వెళ్తుంది కాన్సన్ట్రేషన్. యాక్చువల్లీ పర్వాలేదు. ఓకే, యాక్చువల్గా నైస్ కాంబినేషన్ అటుకులు అండ్ అవును చెనా. శనగలు కూడా చాలా కొంచెంగా వేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. కొంతమంది అనుకుంటారు కదా చాలా హెవీగా ఉంటుంది అరగదు అనేసి. పొద్దున పూట తీసుకోవచ్చు, ఇది డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు. అంత బ్యాలెన్స్గా ఉంది కాబట్టి చక్కగా ఏ టైంలో అయినా. చాలా మంది ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంది ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట. ఓకే, సో అయిపోయింది కదా. యా, సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. చక్కగా పొడి పొడిగా అయింది. మునగాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. యా, ఓకే. సో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అటుకులు చోలే ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసిద్దాం. అటుకుల చోలే ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, కాబూలీ శనగలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 2, పల్లీలు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, మునగాకు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు రెబ్బలు 2, గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా. అటుకులు చోలే ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, మునగాకు వేసి ఫ్రై చేసి పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, గుమ్మడికాయ ముక్కలు, ఉడికించిన శనగలు వేసి కాస్త వేయించుకొని నానబెట్టుకున్న అటుకులు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అటుకుల చోలే ఉప్మా రెడీ.